అయ్య బాబోయ్ బాగానే ఉన్నాను. ఏంటో ఈవిడికి అర్థం ఈవిడ చెప్పకుండా ఉండాలి. ఏముంది ఇదిగో టిఫిన్లు అయ్యాయి, ఇంకా వంట సెక్షన్ భయం వేస్తుంది. ఏంటో బాబోయ్ ఈవిడితో ఎలా చెప్పాలి ఏంటో. వాళ్ళ ఏమోనే మరి, అది ఇలా చూస్తే అలా మాయమైపోతుంది కదా మరి. అదిగో ఏటో గంతుకుంటూ వస్తుంది. ఏమే ఎందుకంత కంగారుగా వస్తున్నాయి? ఏమైంది? కింద ఎవరితోన్నా మంగళాలు ఎట్టుకొచ్చావా? మాకు అదేం పని లేదు ఏంటండి అత్తయ్య గారు, మాకు అదేం పని లేదనుకుంటున్నారు అత్తయ్య గారు. కాదు, ఎందుకంత కంగారుగా వచ్చేస్తున్నావేటి? కంగారు అంటారు ఏంటండి అత్తయ్య గారు బాబు? నాకేంటి మీకు చెప్తేనేమో ఒక తంట, చెప్పపోతే ఇంకో తంట. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వచ్చావా? ఉండమ్మా, పెట్టేసా ఏదో ఈ తండసా పట్టుకొచ్చింది. నేను మళ్ళీ చేస్తాలే. నేనేం ఏం తంటాలు పెట్టేస్తున్నాను అత్తయ్య గారు. చెప్పవే, నువ్వు కిందకి వెళ్తే నాకు గొడవ వస్తుంది. నేను తలెత్తుకోలేకపోతున్నాను. ఏం చేసావు ఇప్పుడు? ఎందుకంటే చెప్పు, విషయం చెప్పు. ఇప్పుడు అత్తయ్య గారు మీకు అస్తమానం అవార్డులు వచ్చి అని అంటున్నారా? మరి నాకు కూడా ఏదో మన ఉగాది పురస్కారానికి మీకు అవార్డు వచ్చిందండి, మీరు ఓటీపీ వస్తుంది చెప్పండి అని అడిగాడు అత్తయ్య గారు. అయితే ఓటీపీ చెప్పాను అత్తయ్య గారు. చెప్పేసావా? మరి ఓటీపీ వస్తుంది చెప్పండి అని అన్నప్పుడు చెప్పాలి కదా, లేకపోతే మీకు అవార్డు రాదు. అవార్డు రాదు కదా మరి, అందుకోసం నేను చెప్పాను. అందులో బ్యాంకులో నా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ సోహా అయిపోయా. నువ్వు దానికి 20,000 దొబ్బెట్టావు. ఇప్పుడు ఎంత ఉంది ఇందులోనూ? ఒక 1000 రూపాయలు అలా ఉన్నాయండి. అంతేనా? అసలు 1000 కాదు, 500 కాదు. అసలు నువ్వు ఎందుకు నొక్కుతున్నావే ఓటీపీ? నువ్వు ఏం చేసావని ఇస్తారు పురస్కారం? ఏది అప్లై చేస్తాను? ఇంట్లో ఎవరికైనా చెప్పావా అసలు? నేనేం చెప్పలేదు అత్తయ్య గారు. సడన్ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావా? దేనికి ఉగాది పురస్కారం? అసలు ఉగాది పురస్కారాలకు అవార్డులు చాలా మందికి ఇస్తూ ఉంటారు కదా, అలా వచ్చిందేమో అని అనుకున్నాను. అదే రామచంద్ర, మనం ఏమో అప్లై చేసుకోకుండా, వాళ్ళు ఏం ఎంక్వైరీ చేసుకోకుండా ఇచ్చేస్తారమ్మా అవార్డులు. తెగ మోగుతున్నారా టీవీలో? నొత్తమాను ఫోన్ చూస్తున్నావు, ఏ ఓటీపీ వచ్చినా నొక్కకండి అని. ఇవాళ 1000 గాడి సరిపోయింది, 1,00,000 ఉన్నా అంతే కదా. కాదు, చేసి ఇచ్చేసేస్తావు, అంటావు. జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. అవార్డు ఏ ముద్రించామని ఇస్తారు? 20 ఏళ్ళ నుంచి గుడ్డు బద్దలు కట్టుకుంటుంటే ఇప్పుడు వస్తుంట అవార్డులు. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? 20 ఏళ్ళ నుంచే చేస్తుంటే సావంతానం. అవి ఆశించి కాదు, వాళ్ళే గుర్తించి ఇస్తున్నారు మనకి. ఓకే, అలా తెచ్చుకోవాలి, అంతేగాని డబ్బులకి ఇంకోదానికి కాదు. ఇంక ఏ ఓటీపీ వచ్చినా సరే చేయాలి. అసలు నీ దాంట్లో బ్యాలెన్స్ ఉంచొద్దు అంటాను. ఎక్కడికైనా వెళ్తే ఇబ్బంది పడతావు కదా, అదేమో 1000 రాదానికి అని చెప్తుంటే నాకే నువ్వు చెప్పు తీసుకుంటాడు చెప్తున్నావు. వదిలే, ఇంకా పోయిన వాళ్ళు తిరిగి రారు కదా, చచ్చిపోయిన వాళ్ళు లేచొస్తారా? ఇది అంతే. ఆ నెంబర్ దెబ్బ మార్చుకోవాలో ఏం చేసుకోవాలో చేసుకుని జాగ్రత్తగా ఉంది.